హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు నేను జీమామిడి తోటలోకి వచ్చానండి. జీడి మామిడి తోట ఎలా ఉంది చూడండి. జీమామిడి పండు ఎలా ఉందో, బాగుంది. ఇది వేసవిలో దాహం తీరుస్తుందండి రైతులకి. వాటర్ ఉన్నా లేకపోయినా పని చేసుకునేటప్పుడు ఈ ఈ జీడి మామిడికాయ తింటే కంపల్సరీగా దావత్ తీరిపోతుంది రైతులకి. ఇందులో చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయటండి. ఈ జీమామిడి తోట ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదిగో ఎక్క అయితే ఎలా ఉంటుందండి. ఎక్క తీసుకుని జీడి మామిడి పండు అయితే పాడేస్తారండి వీళ్ళు రైతులు చాలామంది. ఎందుకంటే గుట్టల కింద ఉంటాయండి ఇవి, ఏం చేయాలో మాకు అర్థం అవ్వదు, అందుకని పాడేస్తాం. ఎక్క తీసుకుని కాట తోకానికి వేసేస్తామండి. పప్పు తీసి ఫ్యాక్టరీలకు అమ్ముకుంటారు దళారులు. ఫ్యాక్టరీలకు అమ్ముకున్నాక పప్పు తీసి ప్యాకింగ్ చేసి అమ్ముకుంటారండి. మేమైతే ఈ పండు అయితే ఎప్పుడైనా దావత్ వేసినప్పుడు తింటాం తప్పించి, లేకపోతే పాడేస్తామండి. అవన్నీ చూపిస్తాను మీకు. తోట జీడి మామిడి తోట ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇవ్వండి జీడి మామిడి పళ్ళు ఎలా ఉంటాయండి. పచ్చెక్కలు ఎలా ఉంటాయండి. పచ్చెక్కలు కోసి అమ్ముతారు కదా, పప్పు తీసుకుని కూర వండుకుంటారు కదా, అలా ఉంటాయండి పచ్చెక్కలు. గుత్తులుగా కాస్తాయండి. ఇవ్వండి ఇక్కలు ఎలా రాసుకున్నాయో పళ్ళు, జీమడి పళ్ళు. ఇవ్వండి ఇవన్నీ ఇక్కడ మీకు చూపించినాను. పిట్టలు భయపడడానికి ఇలాగ రైతులు ఇలా కడతారండి. ఏదో క్లాత్ మైకా కవర్, రెడ్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలర్ క్లాత్ మైకా కవర్లు కడుతూ ఉంటారండి. రాత్రి మూటలో పెట్టలు వచ్చి గింజలు తినేస్తాయండి, పప్పు అంతా తినేస్తాయి శుభ్రంగా. అందుకని చెప్పి నైట్ ఇలా ఉండడానికి ఇలా కడతారన్నమాట నీళ్ళు. అంతేకాకుండా ఈ మధ్యన చైనా మైకులు అని చెప్పి మైక్ సెట్లు వచ్చినాయండి. ఆ మైకులు పెడుతున్నారు, కొంచెం రైతులకు సహాయంగా ఉన్నాయి అవి. రైతులు కాపలా ఉండక లేకుండా అస్తమానం అరుస్తూ ఉంటాయండి. ఒకసారి అరిసి రైతు దాంట్లో రికార్డింగ్ చేసి అస్తమానం అరిసేలా వాయిస్ పెడతారండి. పెడితే అవి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఛార్జింగ్ పెట్టి ఉంచితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అలా అరుస్తూ ఉంటాయండి. అదైతే మాత్రం చాలా రైతులకి హెల్ప్ఫుల్గా ఉంది. ఇవన్నీ పోతుందండి, పూత పిందె కింద ఉంది. ఈ పూత పిందెల కింద అవి తర్వాత పళ్ళ కింద అవుతుందండి. చూడండి పూత ఎలా ఉందో, చిన్న చిన్న పిందెలు దిగుతున్నాయి ఇప్పుడే. జిమ్మడి చెట్లు కూడా అంతరించిపోతున్నాయండి. వీటితో పడలేక, వర్క్ చేయలేక చాలామంది తోటలు తీసేసి ఇవి తోటలు, నిమ్మ తోటలని, బామాయిల తోటలని వేసేసుకుంటున్నారండి, కొబ్బరి తోటలని. ఎందుకంటే జీడి మామిడి తోటలు ఇదివరకు ఉన్నంత లేవండి, ఇప్పుడు తగ్గిపోయినాయి బాగానే. మళ్ళా మా ఏరియాలో అయితే లేదండి, ఏపీలో అయితే తగ్గిపోయినాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయట. అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు ఫ్యాక్టరీలు, జీడి పిక్కల ఫ్యాక్టరీలు పప్పు తీయడానికి. లోకల్ లేక దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుని వ్యాపారం చేసుకున్నారండి. చూడండి ఎంత గుర్తుందో. దీని ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇక్కలో ఒక గుర్తుని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఎక్కలు ఉన్నాయండి ఒక గుర్తుని. పచ్చెక్కలు ఇవన్నీ పండుతాయండి. పండితే మంచి లాభదాయక. అన్ని చెట్లు ఎలా కాస్తే చాలా ఆదాయం వస్తుందండి రైతుకి, చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇదివరకు అంటే పెద్ద రేటు ఉండేది కదండి, అందుకని జీడిమడి పప్పు పెద్ద రేటు ఉండేది కదండి, అందుకని రైతులు అందరూ తీసేశారు. ఇప్పుడైతే కొంచెం రేటు ఆశాజనకంగానే ఉందండి. ఇప్పుడు నేను జీడి మామిడి పండు తిని ఎలా ఉందో మీకు చెప్తానండి. చాలా బాగుందండి, చాలా తీయగా ఉంది. లైట్గా ఉంది కానీ పండు అయితే చాలా తీయగా ఉందండి. నాలుకేమో అదో రకంగా అయింది. పండు అయితే చాలా బాగుందండి, చాలా మంచిదట ఆరోగ్యంగా తింటే. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. ఇక్కడ చూడొచ్చండి మీరు, రైతు ఒక మనిషి ఉన్నట్టు ఎలా కట్టాడో రైతు తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడ ఒక మనిషి ఉన్నట్టు, తలకాయ ఉన్నట్టు కట్టాడు. ఇక్కడ బాలామృతం కవర్ తెచ్చి పైన తొడిగి కింద సంచి పెట్టి లోపల కర్ర పెట్టాడన్నమాట. దూరం నుంచి చూస్తే
పిట్టలైనా ఎవరైనా మనుషులైనా ఎవరో మనిషి ఉన్నాడని చెప్పి అనుకుంటాక ఇలా ప్లాన్ చేశారన్నమాట అండి రైతులు. అక్కడ కవర్లో ఇటువంటి కట్టడం కొంచెం రైతుకి కాపలా ఉన్నట్టు కొంచెం సహాయం చేసినట్టు ఉంటుందండి. అందుకని అలా ప్లాన్ చేశాడు రైతు. చెట్లు అయితే చాలా బాగున్నాయండి, పూత కూడా బాగుంది, పిందులు కూడా బాగున్నాయి. తోట చాలా పచ్చగా ఉందండి. ఇంకా పూతమే ఉందండి, ఇంకా పిందులు దిగితే ఇంకా చాలా పోతుందండి.